వెల్కమ్ టు ఎస్ఆర్ ఫుడ్ కిచెన్. చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో మన ఫుడ్ కిచెన్లో చూసేస్తాము. ముందుగా శుభ్రపరిచిన చికెన్ తీసేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం పొడి వేసేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా బాగా కలిపేసుకున్నాము. ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేసింది. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఆయిల్ను కాగనివ్వాలి. తర్వాత కలుపుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసేసుకొని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ ఎర్రగా వేగనివ్వాలి. ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనిచ్చుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.